హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సంవత్సరం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కుబేరా సినిమా నుంచి అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది భయ్య. అది కూడా మన ధనుష్ గారిది. నాకు లిటరలీ చాలా బాగా అనిపించింది. అంటే చాలా రోజుల నుంచి నేను ధనుష్ గారి సినిమాల కోసం చాలా వెయిట్ చేస్తున్నాను భయ్య. అయితే ఆయన సినిమాలు తమిళ్లో రిలీజ్ అవుతున్నాయి కానీ చాలా వరకు తెలుగులో అయితే రిలీజ్ కాలేదు భయ్య. అయితే మన వెంకీ అట్లూరి తీసిన సార్ సినిమా నాకు తెలిసినంతవరకు లాస్ట్, అంటే మనం తెలుగులో చూసిన సినిమా. అయితే ఆ తర్వాత ఆయన డైరెక్షన్ అంటూ రయాన్ సినిమా చేశాడు. ఆ సినిమా తర్వాత వాళ్ళ మేనల్లుతో ఒక సినిమా చేశారు. ఇదంతా పక్కన పెడితే ఆయన నటించిన సినిమా కుబేరా సినిమాలో నుంచి ఒక సాంగ్ అయితే వచ్చింది. నాకైతే లిటరలీ చాలా బాగా అనిపించింది సాంగ్ అయితే మాత్రము. అలాగే అందులో ఒక చిన్న స్టెప్ వేసాడు భయ్య, నాకు నిజంగా సూపర్ అనిపించింది. ధనుష్ గారా అన్న టైప్లో అనిపించింది భయ్య. చాలా వరకు నేను ఏదో అనుకుంటారు కానీ అంటే ధనుష్ అని అంటే 3 నెలలకు ఒక సినిమా రిలీజ్ చేసేటోడు భయ్య. అసలు మొహమాటమే లేకుండా ఎన్ని సినిమాలు చేస్తాడంటే అసలు అంటే గ్యాప్ తీసుకోడు. ఆ రేంజ్లో చేస్తాడు సినిమాలో. అలాంటిది ఇప్పుడు కొంచెం తగ్గించి చాలా ఫోకస్ పెట్టి భారీ స్క్రిప్ట్లు అయితే ఎంచుకుంటున్నాడు భయ్య. అది సూపర్ అని చెప్పచ్చు. అయితే ఆయన ఎంచుకునే సినిమాలు ప్రతి ఒక్కటి బంగారమే చెప్పచ్చు భయ్య. అంటే ఎలాంటి స్క్రిప్ట్ ఎంచుకున్నా కూడా ఆయనకి సెట్ అయిపోయే మాదిరి అయితే ఆయన అంటే అందులో నటిస్తాడు, జీవిస్తాడు. అయితే ఈ పాట మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. నాకైతే నిజంగా చెప్తున్నాను కదా, మళ్ళీ లిటరలీ చాలా బాగా అనిపించింది. అయితే ఈ కుబేరా సినిమాలో మనకు తెలిసిందే భయ్య, నాగార్జున గారు కూడా ఉన్నారు, అలాగే మన రష్మిక గారు కూడా ఉన్నారు. అయితే ఈ సినిమా అప్డేట్ అయితే ఇంకా కొద్ది రోజుల్లోనే మళ్ళీ మనకు అయితే రాబోతుంది. అయితే ఈ సాంగ్ ఎలా అనిపించిందో మాత్రం కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.